వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. శంభూ శంకర, నాకు ఆటలన్నా పాటలన్నా ఆట పాట నేర్చిన అమ్మాయిలన్నా ఉర్రి పూసుకుని చచ్చిపోయేంత ఇష్టం. ఓహో, మీ నాట్యం అమోఘం, అద్భుతం. నమని మీ నాట్యాన్ని చూస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది. కోయిల మీ పాట వింటే ఉర్రి పూసుకుని చచ్చిపోతుంది. కోడి పుంజు పెట్ట మీ వయ్యారాన్ని తిలకిస్తే తేనె పట్టంత గుడ్డు పెడుతుంది. ఆవు మీ వయ్యారాన్ని తిలకిస్తే 1 లీటర్కు బదులు 6 లీటర్ల పాలు ఎక్కువ ఇస్తుంది. గాడిదలు మీ అందాన్ని చూస్తే గుర్రాలైపోతాయి. అందుకే నా బిరుదు బంధులకు బంధు, బిందులకు బిందు, గళ బంధు. పదవే. ఒరే నిశాచరా, నేను చెప్పినవన్నీ ఆ అమ్మాయికేగా? అవునండి. మరి ఆ పిల్లలా వెళ్ళిపోయింది. ఈ మధ్య ఆడాళ్ళకి శివుడు ఎక్కువైందని పేపర్లో చదివాను. హలో శంభూ శంకర, నేను ఈ హోటల్ కి హోల్సేల్ గా ప్రొపరేటర్ని. నా పేరు బొక్క లంబోదరం, ఓ రఫ్ బోలా. ఏమిటి గోల? జాగీల చెప్పెద గిలగిల బిలబిల. ఓ మీ నాట్యం అమోఘం, అద్భుతం. ఆ అడుగులో జిడుగు, అందమైన మడుగులో వెన్నెల కథం తొక్కుతూ. ఓ ఏ మా కదలికలు, భంగిమలు, భుంగిమలు, మీకివే మా జోహాలు. పెట్టలేము మీ ఆటపాటలకు చెడ్డ పేర్లు, గిడ్డ పేర్లు. ఇటు తిరగండి. థ్యాంక్స్ వెరీ మచ్ సార్. ఏమిటయా అది? మీరు డాన్స్ బాగా చేశారండి. థ్యాంక్ యూ సార్. మీ స్టెప్స్ కూడా అదిరిపోయండి. అదేంటయా, స్టేజ్ బానే ఉందిగా. మీరు బాలే జోకులు వేస్తారండి. ఐఎమ్ సారీ సార్. మరి మిమ్మల్ని ఒకటి అడగాలండి. ఏమిటయా అది? అదే మీ చెప్పు. మీ చెప్పు. అదేనండి, మీ ఆటోగ్రాఫ్ కావాలండి. ఓహో, ఆటోగ్రాఫా? ఏం చేస్తారు ఈ ఆటోగ్రాఫ్ తో? ఇంటికి వెళ్ళండి, చూసుకుంటానండి. దాని తర్వాత మళ్ళీ చూసుకుంటానండి. బాగా చూసుకో. అలాగే. అడిగావు మా అన్నయ్యని? అడిగాను, ఇచ్చారు. ఏమిటి, మన పెళ్లికి పర్మిషనే? కాదు, ఆయన ఆటోగ్రాఫ్. అయ్యో, వెనకటికి నీలాంటి బుచ్చిబాబే బజార్కి వెళ్ళి బీరకాయలు పట్టరారంటే చెట్టెక్కి చింతకాయలు కోసుకొచ్చాడంట. అలా ఉంది నీ తంతు శంభులింగం. ఇదిగో, నా పేరు శంభులింగం కాదు, వాసిరెడ్డి సుబ్రహ్మణ్యేశ్ రాజేష్ చక్రవర్తి. మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి మన పెళ్లికి పర్మిషన్ తీసుకొచ్చేంత వరకు నిన్ను నీ పేరుతో పిలవకుండా నాకు ఇష్టం వచ్చిన పేరుతో పిలుస్తాను. పిచ్చేశ్వరరావు. అబ్బా, ఈ పేర్లు బాధ నేను భరించలేకపోతున్నాను. ఈసారి డెఫినెట్ గా వెళ్ళి తెస్తాను, లేదా మీ అన్నయ్య ఆటో కింద పడి చస్తాను. తెచ్చి చూపించు శంభులింగం. మళ్ళీ ఇదేమిటి? పోనీ సెటగోపచారి. నీ పేరు 8 ఆకుల వెంకట్రావు, అవునా? అవును సార్. 8 ఆకులు అని ఎందుకు పెట్టుకున్నావు? 7 ఆకులను ఎందుకు పెట్టుకోలే? నే చెబుతా, 7 ఆకులు చదివిన కంటే ఇంకో ఆకు ఎక్కువ చదువు ఉంటారు వీళ్ళు వంశవాళ్ళు. అయ్యి ఒరే 8 ఆకులు, నువ్వేదో గొప్పవాడివని నిన్ను ఇక్కడికి పిలిపించలేదు. నీకో పెళ్ళాం ఉంది, దానికి నువ్వు మూడివి. దానికో చెల్లెలుంది, అది నీకు మరదలు. అందమైన మరదలు, హంసలాంటి మరదలు, యువకుల హృదయాలను కదిలించి హింసలాంటి మరదలు. నువ్వు పరమహంసవి. ఆ మరదలికి పెళ్లి చేయలేకపోవడం పరమహింసలాంటిది. దానికి పెళ్లి ఏంటండి? చూస్తాను ₹10 దొరికితే పెళ్లి చేస్తాను, లేదని నేనే కట్టేసుకుంటానండి. ఒరే 8 ఆకుల వెంకట్రావు, ఇంకొక్కసారి ఆ కోత కూసావంటే నిన్ను ఎండుటాకులు చేసి అగ్గిపుల్ల గీసి ముట్టించేస్తే మాడి మసిపోతావు. సమస్య ఆవేశపడండి. మొన్నసారి ఇలా ఆవేశపడి పిల్లరిస్తే కుక్కను చంపేశారు. ఒరే నిశాచరా, ఒరే, నీ మరదలికి వెంటనే పెళ్లి చేయబోతు. పెళ్ళా? నేనెలా చేయగలండి? ఇలా ఈ డబ్బు రేపు నీ మరదలి పెళ్లి ఖర్చులకు గాను, నీ మరదలికి నేను నిర్ణయించబోయే ఉత్తమ పురుషులతో పెళ్లికి ఒప్పుకొనుటకు గాను. అందువల్ల మీ ప్రయోజనం ఏంటండి? తాజ్ మహల్ మీద తాటికాయ పడినా పర్వాలేదు గాని ఈడుచ్చిన ఆడపిల్ల మీద ఈగ బారినా ఒప్పుకోను. 10 మంది ఆడదాన్ని 10 రకాలుగా అనుకుంటే 20 రకాలుగా నాకు అవమానంగా ఉంటుంది, 30 రకాలుగా బాధగా ఉంటుంది, 100 రకాలుగా నా మనసు చెడిపోతుంది. అందుకే చెయ్యాలి పెళ్లి. సిద్ధం చెయ్యి, వెంటనే వెళ్ళి. అలాగేనండి. అంటే దీని ఆంతర్యమైన సమాచారా? నిశాచరా, ఎలాగూ ఆ పిల్ల మన వంటి మూతి ముక్కు కిరికిరా తిప్పుతుంది. అందుకే ఒక విధవని రెడీ చెయ్యి. ఆ విధవని దానికి కట్ట పెట్టేద్దాం. ఆ తరువాత వాడిని పక్కకు నెట్టేద్దాం. ఆ తరువాత దాన్ని మన పక్కలో చుట్టేద్దాం. అంటే చేపను పట్టేది వాడు, పులుసు వండుకు తినేది మనం.
ఏమిటండి ఇవాళ నుంచి కొత్త పాట ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాం ఆ? గుర్తులేదా? ఏమిటి ఆలస్యంగా వచ్చారు? ఎనీ ప్రాబ్లం? అవును, ఏమిటా ప్రాబ్లం? మనసు ప్రాబ్లం. అమ్మో, అయితే కొద్ది కష్టమే. అయినా చెప్పండి, ప్రయత్నిస్తాను. ఈ రోజు సాయంత్రం నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఓ కంగ్రాట్స్. పెళ్లి చూపులంటే ఎగిరి గంతులేయాల్సింది పోయి ఇలా డల్గున్నారేమిటి? ఇష్టమైనప్పుడు ఇష్టమైన వాడైనప్పుడు ఎగురు గంతేయొచ్చు. అయితే మీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారన్నమాట. ఓ నీకు పని చేయండి, మీకు ఇష్టమైన వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే అబ్బాయి నన్ను ఇంకొకడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు, వచ్చి కాపాడుకొని చెప్పండి, అంతే. చెప్పొచ్చు, అతనంటే నాకు ఇష్టమే. మరి నేనంటే అతనికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవద్దు. తెలుసుకోండి. తెలుసుకోవాల్సిన బాధ్యత నాది కాదు, అతందే. మీరు చెప్పకపోతే అతనికి ఎలా తెలుస్తుంది పాపం? తెలుసుకోపోతే అతనే మగాడండి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అతను తప్ప నన్ను ఆదుకునే వాళ్ళు మరెవ్వరూ లేరు. ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఆడది తనకి ఇష్టమైన మగాడి దగ్గరే మనసు విప్పి చెప్తుంది. ఆయన కలిసి చెప్పింది నీకేమన్నా అర్థమైందా? ఇంకా వివరంగా ఏమైనా చెప్పాలా? అక్కర్లేదు, అర్థమైంది. ఇవాళ సాయంత్రం పెళ్లి చూపుల మీద direct attack. హర హర మహదేవ శంభో. ఏంటండి అంత కట్టుకేశారు? జరుచుకున్నానండి. క్షమించండి. ఏదైనా చెప్పబోయే ముందు, ఏ శుభకార్యమైనా చెయ్యబోయే ముందు శక్తి వంచన లేకుండా ఆ సర్వేశ్వరుణ్ణి స్మరించడం నా కలవాటు. అలాగా. బాబు నీ పేరేటి? ఏం చదువుకున్నావు బాబు? ఒక బిఏ. ఆ అబ్బాయి గారి సమాధానం చూస్తుంటే హోటల్లో సర్వర్ లాగా ఉంది. హర హర మహదేవ శంభూ. సరిగ్గా సమాధానం చెప్పరా, లేకపోతే ఇంటికి వెళ్ళిన తరువాత తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్ల కత్తితో తూట్లుగా పొడి చేస్తాను. ఆధునిక కాలం కదా, ఈ కుర్రవాళ్ళందరూ తిక్కగా సమాధానం చెప్తారు. అదొక స్టీరు. అసలు వీరెవరు అనుకుంటున్నారు? వీరు ముత్తాతల వారు, వీర విహార విజయ వెంకట వరకుమార వరప్రసాదరాయలు వారు. బ్రిటిష్ వాళ్ళు రాజ్యం అప్పగించమంటే ఉగ్రుడై తన కరవాలోని ప్రచండ వేగంతో ప్రయోగించి ఆ పరభాషా దాహాతత్తులైన నీచుల్ని ఇళ్ల వరకు వాళ్ళ తుల్లులు గుర్తుచ్చేలా తరిమి కొట్టారు. పాపం, యుద్ధంలో కత్తులు గుర్రాలు పోయాయి, ఏనుగులు పారిపోయాయి. ఉంటే చూపించుండేవాడిని. నిజంగానా? శంభో. అబద్ధానికి మా వంశానికి మధ్య పచ్చగడ్డి, నీటితో తడిపిన పచ్చగడ్డి కాదు, మంచులో నానవేసిన పచ్చగడ్డి వేస్తే కూడా బొగ్గున మాడి మసైపోతుంది. ఇక పెళ్లి కుమారుని తండ్రి గారైన వీరు మద్యపానాన్ని నిషేధించాలని ఘోషించి ఆ దీక్షలో ఏకాగ్రతలో సరాగ్రతులైపోయిన క్షతగాత్రులు, గౌరవ పాత్రులు. బాబు ఎనిమిదాకుల వెంకట్రావు, వెళ్ళి అమ్మాయిని త్వరగా తీసుకురా, రాహుకాలం వచ్చేస్తుంది. చూసేదేంటండి, మీరు అన్నాడు తాములు తీసుకుందాం. శుభో. సంప్రదాయంగా జరగకపోతే దేవతల కోపం వస్తుంది. నా పెద్దరికంలో జరిగే పెళ్లి సక్రమమైన పద్ధతిలో జరగాలి. వెళ్ళి అమ్మాయిని తీసుకురా. తీసురా. నమస్తే, నా పేరు బొక్కాలంబోదరం రఫ్ బోలా. చూడండి, మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది. మా పెళ్లి కుమారుడు కూడా మీకు బాగా నచ్చుంటాడు. వెంటనే నిశ్చితార్థం, ఆ తరువాత శాశ్వత కళ్యాణం. శంభో శంకర, హర హర మహాదేవ. బొక్కా లంబోదరం గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మాయా బజారులోని పెళ్లి చూపుల చూపులకు పచ్చదనం, కొందరి వీపులకు వెచ్చదనం. సో ఎవ్రీథింగ్ ఓకే? శంభో శంకర. పెళ్లిళ్ళకు ప్రోగ్రాములు పెట్టిస్తారు కానీ పెళ్లి చూపులకు కూడా ప్రోగ్రాములు పెట్టిస్తారు అనుకోలేదు. ఇంతకీ మిమ్మల్ని ఎవరు పిలిచారు? అవసరం అనుకుంటే పిలిచినా పిలవకపోయినా మేమే వచ్చి ప్రోగ్రాం పెట్టి వాయించేస్తాం. డొక్కా లంబోదరం గారు. అయ్యో, డొక్క కాదు, బొక్కాలంబోదరం. ఏమిటది? పెళ్లి చూపులు జరుగుతుంది, ఏమిటి అలరి? మర్యాద బయటకెళ్ళండి. ఓకే ఓకే ఓకే, మేం పెళ్లి కొడుకు తరఫున వచ్చిన వాళ్ళం. ఎరా పరావు, బాగున్నావా? ఏంట్రా మీసాలు కూడా పెట్టావు? ఏంటి నాయనా? బాత్రూమ్ కి అన్నట్టు యుద్ధంలో పారిపోయిన మీ నాన్నగారు ఏనుగొకటి జమ్నీ సర్కస్ లో కనిపించింది.
మిమ్మల్ని అడిగినట్టు చెప్పమంది. చాలా సంతోషం నాయన. పిచ్చి మొండ ఏనుగులాగే ఉండేది, అట్టాగే ఉందా? ఏరా అప్పారావు, నీకు పెళ్ళం కావాలా? నీకు పెళ్లి కావాలా? గురు గురు నీకు దండం చేస్తాను గురు. వీళ్ళెవరో నాకు తెలియదు, వాళ్ళెవరో నాకు తెలియదు గురు. మీసం పెట్టి డబ్బులు ఇస్తామంటే వచ్చాను గురు. వదిలే గురు, డ్యూటీ టైం అయిపోయింది గురు. థ్యాంక్స్ గురు. ఏం ప్రజలు నన్ను పట్టుకున్నారు? వదలండి. హ, నీకెన్ని పళ్ళున్నాయో కనుక్కుందామని. సహజంగా అందరికి 32 పళ్ళుంటాయి. నాకింకా జ్ఞానదంతో రాలేదు, అందుకని 31 ఉన్నాయి. నన్ను వదలండి. వదలను. వదలండి. వదలను. వదలండి బాబు. వదలకపోతే ఏం చేస్తారు? వదిలితే ఏం చేస్తానో అని అడగండి. ఏం చేస్తారు? పారిపోతాను. అయితే పారిపో. నా కమిషన్ 400. నువ్వింతవరకు తీసుకొచ్చిన 96 కేసుల్లో ఈ షరతులన్నీ సరిపోతున్నాయ్యా. ఆ ముఖ్యమైన షరతుల విషయంలోనే తేడాలు వస్తున్నాయి. ఇంతకీ ఆ అమ్మాయికి మా సినిమా రాకేశం తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా? మీకు విషయం తెలుసా? తెలీదే. అస్సలు ఈ అమ్మాయిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు మీ ఆవిడ గారికి ఉన్నాయా లేవో ముందా తెలుసుకోండి. నా కమిషన్ 400 నాకు ఇవ్వడానికి ఏ అభ్యంతరం లేదు. ఇంతకీ అమ్మాయి ఎక్కడ ఉంది? రైల్వే స్టేషన్ లో ఉంది. అడ్రస్ ఇచ్చాను, ఈ పాటికి వచ్చేస్తాను. ఆహా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నెంబర్ 10 సూర్యాపురం ఇదేనా? అవును. రెండు అమ్మగారు, మీ గురించి ఎదురు చూస్తున్నాం. మీది దీని వెనకాల పోర్షన్ నచ్చింది అనుకోండి, నా కమిషన్ 400. ఏ బ్రెయిన్లెస్ బ్లాక్ మ్యాన్, రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చెప్తున్నావు 400 అని. ముందు ఈ పోర్షన్ నచ్చాలి, అందులో బెడ్రూమ్ నచ్చాలి, బాత్రూమ్ నచ్చాలి, కిచెన్ నచ్చాలి. చూడు, దీనిలో ఏది నచ్చకపోయినా పోలీస్ స్టేషన్ కి అప్పు చెప్తాను. అప్పుడు వాళ్ళు ఇస్తారు 4. ఏంటి పోలీస్ స్టేషన్ లో అప్పు చెప్తావా? అవును. నన్నే? అసలు ఆ పోలీస్ స్టేషన్ ఇప్పించింది కూడా నేనేనమ్మా. ఏదన్నా అడగాలనుకుంటే అదిగో ఓనర్ గారిని అడగండి. నా కమిషన్ మాత్రం 400. హీస్ ద ఓనర్. హలో, మీరే నా హౌస్ ఏమ్మా, అలా కనిపిస్తాం లేదా? నో నో నో. ఈ ఇల్లు కట్టి ఎన్నేళ్ళు అయి ఉంటుంది? దేశానికి స్వాతంత్రం వచ్చిన 3వ సంవత్సరంలో కట్టానమ్మా. అరే, ఇంటి పక్కన రైల్వే ట్రాక్ కూడా ఉంది. ఆ రైళ్లు వెళ్ళాలిగా, అందుకని. ట్రాక్ పక్కన మీరు ఇల్లు కట్టారా? మీ ఇంటి పక్కన ట్రాక్ వేశారా? అసలు ట్రాక్ మీకు ఏమిటి సంబంధం? చూడమ్మా, నేను స్టేషన్ మాస్టర్ గా పనిచేసి 30 సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యాను. రైలు శబ్దం వినిపించకపోతే నాకు నిద్ర పట్టదు, అందుకనే ట్రాక్ పక్కన ఉంటున్నాను. ఏయ్, మామిడికాయలు బాగున్నాయే. ఇక్కడ అద్దెకున్న వాళ్ళు కోసుకోవచ్చా? కోసుకునే వాళ్ళు వేరే అద్దె కట్టాలా? లేకపోతే ఇవన్నీ మళ్ళీ అద్దెలో? స్లో స్లో స్లో. చూడమ్మా, నువ్వు ముందు లోపలికి వెళ్ళి పోర్షన్ నీకు నచ్చిందో లేదో చూసుకో. తర్వాత మామిడికాయల గురించి, ట్రాక్ గురించి, రైలు గురించి, నా గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఓ, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్. ఐ థింక్ దిస్ ఇస్ ద బాత్రూమ్. బాత్రూమ్ బాగుందండి. అలాగే. హౌస్ ఇస్ బ్యూటిఫుల్. నాకు చాలా నచ్చింది. అమ్మా, ఇది నేనుంటున్న ఇల్లు, ఇది నువ్వు ఉండాల్సింది. ఓ, ఇట్స్ ఆల్ రైట్. ఎవరి అమ్మాయి? అచ్చం ముద్ద మందారలా ఉంది. నా పేరు వరలక్ష్మి అండి. వరలక్ష్మో సీతామలక్ష్మో నాకు అనవసరం. నేను మాత్రం నిన్ను ముద్ద మందారం అనే పిలుస్తాను, అంతే. చూడమ్మాయి, సినిమా జ్ఞానం లేని వాళ్ళు నా చుట్టుపక్కల ఉండడం కూడా నేను భరించను. కాబట్టి సినిమాల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చక్కగా సమాధానం చెప్పు. 1975లో ఒక చిత్రం రిలీజ్ అయింది. ఆ చిత్రం మొదట్లో హీరో లేడు, కథానాయకుడు లేడు కదా అని ఫ్యాన్స్ అంతా తిరగబడ్డారు. ఫ్యాన్స్ తిరగబడ్డ 3వ రీల్లో కథానాయకుడు వస్తాడు. ఆ చిత్రం పేరేమిటి? కథానాయకుడు ఎవరు? పాడైన థియేటర్ ఏది? ఏ ఊరు? ఏ ఫ్యాన్స్? ఆ చిత్రం నిర్మాత ఎవరు? అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు? అమ్మా, శివధనస్సు విరిచేకే రాముడికి చేతి తక్కింది. మా ఆవిడ నోరు ముయించాకే నీకు ఈ వాటా దక్కుతుంది. ఆంటీ, మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను జవాబు చెప్తాను. ముందు నేను అడిగిన వాటికి మీరు చెప్పాలి, ఓకే? మీ ఇంట్లో కిటికీలెన్ని, గుమ్మాలెన్ని, వాటికి తలుపులెన్ని? కిటికీల సంఖ్యలోంచి గుమ్మాలు తీసేసి వాటి తలుపుల సంఖ్యను కలిపితే వచ్చే మొత్తం ఎంత? నేనుండబోయే ఈ పోర్షన్ కున్న పెంకులన్నీ లెక్క పెడితే ఎన్ని లెక్కకొస్తాయి? 1250 రూపీస్ 20 పైసా అడ్వాన్స్ ఇచ్చి ఇంత అద్దె కింద కట్ చేసుకోమంటే ఎన్నాళ్ళు నేను ఇంట్లో ఉండొచ్చు? మీ వయసు ఎంత? 100లోంచి ఎంత తీస్తే మీ కరెక్ట్ వయసు వస్తుంది? మీ ఎత్తు ఎంత? అంకుల్ మీకన్నా ఎన్ని అంగుళాల ఎత్తు? హిందూ మహాసముద్రం ఇండియాకి ఎటువైపు ఉంది? దాని లోతెంత? దానిలో పర్వతాలెన్ని, అగ్ని పర్వతాలెన్ని, దాంట్లో చేపలెన్ని, తిమింగళాలెన్ని, పిత్తపరిగలెన్ని, దాని కూర ఎన్నిసార్లు తిన్నారు? ఇప్పుడు తెచ్చి. అమ్మా, పాపం ఒంట్లో నీరంతా బయటకు వచ్చేసింది. నాకున్నది ఒకటే పిల్లలు, ఇవాళ కుదిలే. ఇల్లు చూద్దాం పద. ఓకే. ఏ బ్లాకీ, సామాన్ లోపల పంపించు. పదండి అంకుల్. ఇదే నీ వాటా. చాలా బాగుంది. ఇన్నాళ్ళకి మా ఆవిడకి విరుగుడు దొరికావు. నేను ప్రమాదంలో పడ్డప్పుడల్లా నన్ను ఇలా కాపాడుతుండు. నీకు అద్దెలో 25 రూపాయలు రిబేట్ ఇస్తున్నా. థ్యాంక్ యూ అంకుల్. నీ పేరేమిటమ్మా? స్వప్న. నువ్వు ఒక్కదానివే వచ్చావు, మరి నీ వాళ్ళెవరు లేరా? ఎందుకు లేరు? చాలా మంది ఉన్నారు. ఎక్కడున్నారో తెలియదు. అదేమిటి? పేరు చెప్పానుగా, స్వప్న అంటే కళ. కళ? ఐఎమ్ ఎ డ్రీమ్.
ఇలా చూస్తుందంటే ఈ చిన్నబాబులు నా మీద దూకుద్దేమో. 1965లో అక్టోబర్ నెల 2వ తేదీ శోభన్ బాబు నటించిన చిత్రం శుక్రవారం రిలీజ్ అయింది. ఆ చిత్రం పేరేమిటి? పడుగు పన్ను. నాకు అమేజన్ వద్దు బాబోయ్, నాకు అమేజన్ వద్దు బాబోయ్. హాయ్. నాకు నమ్మకం ఉంది బావా, ఏదో ఒక రోజు నిన్ను నాకు దూరం చేసిన ఈ రైలే పెళ్లి పల్లకి అయి నిన్ను నా దగ్గరికి తీసుకొస్తుంది. ఐ నో ఇట్, ఐ బిలీవ్ ఇట్. మంచి బాడీ గురు. ఎన్ని రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నావు? చాలా రోజుల నుంచి చేస్తున్నా. నీ పేరు చెప్పు, ఏమిటి? అదేంటి గురు అలా చిరాకు పడిపోతావు? బాగా చేస్తున్నావు, చేయవా? ఒకసారి చూస్తానా? ఇదేమైనా సర్కస్ ఔర్ని చేయడానికి? చూడు గురు, పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం అందరం చేసేది సర్కసే. నా పేరు స్వప్న. నీ పేరు? నా పేరు వీర వెంకట విజయ శ్రీనివాస వరప్రసాద్. పూర్తిగా పిలవలేని బద్దకస్తులు శ్రీను అంటారు, ముద్దుగా పిలిచేవాళ్ళు శ్రీనివాస్ అంటారు. నేను మాత్రం నిన్ను చింటూ అంటాను. చింటువా? చింటా, చిట్టా, జుడ్డా? చింటూ. అవును గురు, నీ గురించి ఆవిడేమన్నా మహమ్మద్ అలీ సిస్టర్ అనుకున్నావు, ఇలా బాక్సింగ్ చేస్తున్నావు? ఆవిడెవరో తెలుసా? నేను నీ పోర్షన్లో అద్దెకి దిగిందిరా, నువ్వు ఇంట్లో లేవు కదా. ఒరే, నీకు విషయం తెలుసా? అటు చూడకు. మీ పిన్నిని పెళ్లి చేసుకున్న 25 సంవత్సరాల్లోనూ 24 గంటల సేపు సినిమా భాష మాట్లాడకుండా ఆపగలిగిన ఏకైక ఆనకట్ట ఆ సినిమా రాకాశ పాట బ్రహ్మాస్త్రం. అందుకే అద్దెలో 25 రూపాయలు రిపేట్ ఇచ్చేశాను. మందంతా ఓ టైప్ లేదు. స్లో స్లో స్లో. చూస్తుంటేనే తెలుస్తుంది. ఏమిటయ్యా నువ్వు అనేది? నీ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇవ్వాలా? అవును సార్, ప్లీజ్. అదెలా కుదురుతుందయ్యా? నా ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చిన వాడి నువ్వు, ఈ అమ్మాయి కంటే ఎక్కువ అర్హతలు సర్టిఫికేట్స్ ఉన్నవాడి కూడా నువ్వే. సార్, చదువుల్లో నాకు ఫస్ట్ ర్యాంక్, ఆటల్లో గోల్డ్ మెడల్, ఇవన్నీ నిజమైన అర్హతగానే మీరు భావిస్తే ఈ అమ్మాయి విషయంలో అంతకంటే గొప్ప అర్హత ఉంది సార్. అర్హత? అంత గొప్ప అర్హత ఏమిటో? ఈమె ఆడదు సార్, నిస్సహాయమైన ఆడది. ఉద్యోగం లేకపోతే నాకంటే ఎక్కువ బాధలు పడవలసిన ఆడది. ఈ అర్హత చాలదా సార్? మీరు చెప్పిన ఇంటర్వ్యూ పడవ నుంచి నీటిలోకి దూకి చావడం మంచిదన్నది ఆమె పరిస్థితి. ఈదుకొని గట్టుకు చేరగల ధైర్యం నాది. అందుకే సార్, ఈ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇచ్చి ఈ ఉన్న పడవ మునిగిపోకుండా చూడండి. ఈ ఉద్యోగం నాకెవడం కన్నా ఆవిడకిస్తే నాకిచ్చినట్టే భావిస్తాను. గుడ్, వెరీ గుడ్. ఈ రోజుల్లో తనకొచ్చిన ఉద్యోగాన్ని ఇంకొకరి అవసరాన్ని గుర్తించి ఇవ్వడం అనే గొప్ప విషయం మొదటిసారిగా చూస్తున్నాను. ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, నీకొచ్చిన ఉద్యోగాన్ని ఈ అమ్మాయికే ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు? ఈవిడ 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 అదే ఆవిడ. ఆహా, కాస్త చెప్పు. నేను చెప్పను. ఐ మీన్ చెప్పవయ్యా. చెప్పటానికి కాస్త ఇబ్బందిగా ఉంది, మీరే అర్థం చేసుకోవాలి ప్లీజ్. అత్తమ్మ గారు, ఎవరయ్యా నువ్వు? నా పేరు నిశాచర, మా దేవర సమాచార. ఈ పుస్తకం మీకు ఇచ్చిరామంటే వచ్చాను. ఏమిటి పుస్తకం? వాత్సాయన మహర్షి రాసిన కామసూత్ర గ్రంథం. ఇక్కడెందుకు పెడుతున్నావు? ఇక్కడ పని చేయడానికి వచ్చిన వాళ్ళకల్లా ఒక్కో పుస్తకాన్ని ఇవ్వడం, వాళ్ళ చేత చదివించడం, పని మానేసి వెళ్ళిపోయేటప్పుడు చివరిన సందా పెట్టి వాళ్ళ చేతి ఇచ్చేయడం మా సమస్య అలవాటు. ఎవరా సమాచారం? నేనే హరహర మహాదేవ శంభో శంకర. ఎవరయ్యా నువ్వు? పగటి వేషగాడువా? వారు నేను చెబుతా. నా పేరు బోలా, అంటే బొక్కాలంబోదరం. మరి
జిగిబిగి గజిబిగి చికుముకు లాంటి మీ పేరు తెలుసుకోవచ్చా? ఎందుకు తెలుసుకోకూడదు? ఏ పేరైనా ఎవరైనా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. కానీ మీరు నా పేరెందుకు తెలుసుకోవాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా? హరహర హరహర. షో! ఇది బుక్ స్టాల్. భయపడితే కస్టమర్స్ రారు. నెమ్మదిగా చెప్పండి. పర్వాలేదు, కాస్త గట్టిగానే చెప్పండి. థ్యాంక్ యూ. నేను ఈ 5 స్టార్ హోటల్కి, అంటే ఈ 5 నక్షత్రాల హోటల్కి ప్రొప్రైటర్ని. నువ్వా? ఏ జోక్ చేస్తున్నావా? హరహర. అందరూ అలాగే అనుకుంటారు. 1947లో మా తాతగారు చస్తూ మా నాన్నగారికి 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. మా నాన్నగారు దాన్ని 4 కోట్లు చేసి విమాన ప్రమాదంలో మా తల్లిగారితో పాటు చచ్చారు. 1981లో మా అత్త నన్ను పెంచి పెద్ద చేసి ప్రేమించి 2 కోట్లు ప్లస్ ఈ 5 నక్షత్రాల హోటల్ నాకిచ్చి అది చచ్చింది. మొన్ననే మా నాన్నగారు ఉంచుకున్న ఆవిడ చస్తూ మరో 2 కోట్లు ఇచ్చింది. చావు చావుకి కోట్లు సంపాదిస్తున్న మనిషిని నేను. ఆ కోట్లు ఏం చెయ్యాలో తోచక చస్తున్న మనిషిని నేను. మరి నువ్వేం తోచక చస్తున్నావో సెలవిస్తావా చిక్కుముకి? ష్యూర్. నా 8 ఏళ్ల వయసులో ఒకడిని బండరాయితో బుర్ర 24 ముక్కల కింద పగలగొట్టాను. ఇప్పటి వరకు 2 ముక్కలు పోలీసు వాళ్ళకు దొరకలేదు. మర్డర్? ఆ నేరానికి నన్ను బోస్టన్ స్కూల్, అంటే బాల నెరస్తుల బడిలో 10 ఏళ్ల శిక్ష వేశారు. హరహరమదేవ శంభో శంకర్. ఇంక చెప్పొద్దు. మిమ్మల్ని చూస్తుంటే వీరవరితలు రుద్రమదేవి, ఝన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు గుర్తొచ్చి నా ఒళ్ళు జలజలా జలజలిస్తోంది. నాతో పెట్టుకుంటే అంతేలేండి. ఇంతకు మీరు వచ్చిన పనేమిటి? రండి చెబుతా. నిశాచర, ఏం సమస్య? ఆ అమూల్యాన్ని ఆమెకు అందచేయి. ఈ బుక్ స్టాల్ కు వచ్చిన ప్రతి అమ్మాయితో ఈ పుస్తకాన్ని చదివించి డిస్కస్ చేసి డిగ్రీ ఇస్తాను. సర్టిఫికెట్ మీద సంతకం పెడతాను. అలాగే నీతో కూడా. చదివితే పోలా? చూద్దాం. దాన్ని చూస్తుంటే మీకు ఇవి అనిపించడంలే? అదోలా ఏదోలా ఏదేదో. ప్రతి దానికి అదోలా ఏదోలా వంకరలు తిరిగిపోతే నీకు నాకు ఏమీ తేడా ఉండదు. నా సంగతి నీకు ముందే చెప్పాను. మీ వాళ్ళు చచ్చాక ఆస్తి రాయడానికి నువ్వైనా ఉన్నావు. నువ్వు చచ్చాక నీ ఆస్తి రాయడానికి నీ వెనక ఎవరూ లేరు. గుర్తుంచుకో. ఇంగ్లీష్ లో చెప్తే బాగుండదు. మర్యాదగా బయటకు వెళ్ళాం. ఇంతకాలం ఈ సీటు కోసం ఎదురు చూస్తే బెడిసి కుట్టింది ఏమిట్రా నిశాచరా? సంతోషించచ్చు దేవరా, చెప్పులతో కొట్టలేదు. దీనికి ఉపశాంతి ఏమిటి? ఉంది దేవరా, ఉంది. ఓ అతి సుకుమార సుందరి మీకోసం ఎదురు చూస్తుంది ఎక్కడ? మన అతిథి గృహంలో. కొట్టు. ఆ, ఇక్కడ ఆ, ఇక్కడ. ఆ. సుకుమారి, సుకుమా. మీరేనా సుకుమారి తల్లి గారు? మీ అమ్మాయి ఎక్కడా? తల్లెవరు పిల్లెవరు? నేనే సుగంధం సుకుమారిని, సీట్ సిట్టిని. పశ్చిమ గోదావరి జిల్లాలో నైరుతు పవనాలు వచ్చినప్పుడు కందిసేను మంచికాడ పెద్ద మనిషి అయ్యాను. ఋతుపవనాలు వంటబెట్టి కంతమందం పెరిగాను గాని ఏది ఈ నెలాఖరికి 17వ సంవత్సరం తక్కువ దాటుద్ది. మీరేనా ప్యాసింజరు? ప్యాసింజర్ లేదు, ఎక్స్ప్రెస్ లేదు, గూడ్స్ బండి లేదు. నువ్వు బయటికి పో. తెలుపమంటారేటి? ఏడ్సేను బాబు, కంగారు అయిపోయింది. ఊళ్ళో క్రికెట్ మ్యాచ్ వచ్చింది కదా, సరికంతా అట్లకి వెళ్ళిపోయింది. ఏళ్ళకి సోమవారం మౌన రథం. మీరు పిలిపించారు అనగానే రథం తీసి గూట్లో పెట్టేసి పరిగెట్టుకు వచ్చాను. పుల్లకాల సీట, అక్కల సీట. వద్దు. నువ్వు అడుగు ముందుకు వేసిన శీలాన్ని పొడు చేయొద్దు. వెళ్ళిపో, వెళ్ళిపో. ఇదేడు బాబు కళా నిజమా? చెక్కాల అంబోధం గారంటే చెక్కా కాదు రంకిణి, బొక్క. అదే బొక్కాల అంబోధరం గారంటే మా పేట అంతా కథల కథలుగా చెప్పుకుంటారు. తీరం వచ్చితే మీరేడు బాబు నీరసపడిపోయి నీరు గారిపోతున్నారు. అది బతికున్న రోజుల్లో, ఇప్పుడు నీరసం వచ్చేసింది. నా గురించి తక్కువ అంచనా ఎత్తున్నారో ఏటో. నాకు చాలా రికార్డు ఉన్నది. శ్రీకాకుళం దగ్గర నుంచి శ్రీహరికోట దాకా సింహనుడు సుగంధం సుకుమారి అంటే పడి చచ్చిపోయేవారు. ఒకప్పుడు పోయేవారు, ఇప్పుడు పైకే పోతారు. నువ్వు వెళ్ళిపో. 716 ఇచ్చి నాకు మటుకు న్యాయం ఉండొద్దు. ఎక్కడదక్కడ ఉంది కాబట్టి పైన 100 పదాలు కొట్టించుకుని ఇచ్చి. ఇదిగో. ఇదిగో బాబు, ఈ ఆల నుంచి బాదం పప్పు పిత్తా పప్పు అన్ని బాగా తిను, లేకపోతే ఆడదందరూ అలసైపోతావు. చెక్కాల అంబోదరవాడు చెక్క. చెక్క కాదు, బొక్క. 116 బొక్క. శంకర, పరమేశ్వర, చి చి చి, స్నానం చేసి వచ్చిన ఈ పేరు చెప్పిస్తా. ఎక్కడ మాత్రం ఇక్కడ.
వెరీ గుడ్ ముద్దమందారం ఉల్లిపాయ వేయి వెయ్యి 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 పచ్చిమిరకాయలు వెయ్యి వెయ్యి అల్లం వెయ్యి అయ్యయ్యో. చలాయ్. అన్ని చెప్ప హాయ్ చింటూ రా 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 మన కోసం పెసరట్లు వెళ్తున్నాయి అల్లం వేసాం జీలకర్ర వేసాం పచ్చిమిరకాయలు వేసాం రా 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 చలాయ్ రైట్ రా. వరి తెగించిన మనుషుల్ని ఇంట్లో కూర్చోబెట్టుకుని మేపడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? ఏమిటి అలా మాట్లాడుతున్నా అసహ్యంగా? ఇంటికొచ్చిన గెస్ట్ ని గెస్ట్ గెస్ట్ అనే మాట సాంప్రదాయం సంస్కారం ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. ఇలాగే ఆ మాట ఈ మాట చెప్పి దగ్గర అవుతారు. ఆ తర్వాత నువ్వు కూడా వాళ్ళలాగే తయారవుతావు. ఇంకెప్పుడైనా ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిందో ఊరుకోను. ముందు బయటకు వెళ్ళమని చెప్పు. అన్నయ్య, నువ్వు చేసిందేం బాగోలేదు. ఏ? నిన్ను మందలించేంత పెద్దరికం నాకు లేకపోవచ్చు, కానీ నువ్వు చేసిందేం నాకు నచ్చలేదు. ఆవిడేం గతి లేక ఇక్కడికి రాలేదు. బయటికి అలా కనపడుతుంది గాని ఎంత మంచి మనిషో తెలుసా? చాలా సరదాయిన మనిషి. పాప ఆవిడ అక్కడికి ఇక్కడికి రాననే చెప్పింది. నేనే ఆకలితో పడుకుంటానంటే మనసొప్పగా రండి 2 పెసరట్లు తిందురుగానే చేయి పట్టుకు తీసుకొచ్చాను. తీసుకురాకుండా ఉన్నా బావును. ఈ అవమానం జరుగుండేది కాదు. అలాగా? నువ్వు చెప్పేవే సంస్కారం సాంప్రదాయం అని. ఆకలితో ఇంటికొచ్చిన వాళ్ళని అవమానించడమే నా సంస్కారం. ఐఎమ్ సారీ. సారీ చెప్పాల్సింది నాకు కాదు. హలో మిస్టర్ శ్రీను, ఐఎమ్ సారీ. చింటూ ఏం నా గదిలోకి వచ్చేసారు? నా తొందరపాటుకు సారీ చెప్పాలని వచ్చాను. క్షణంలో తొందరపడి మరు క్షణంలో సారీ చెప్పినా నేను అంగీకరించడం. ఎందుకో తెలుసా? అపార్థం చేసుకోవడం, మళ్ళీ సారీ చెప్పడం నీ కొత్తేమో గాని నాకేం కొత్త కాదు గురు. ఈ ప్రపంచానికి నేను అర్థం కావడం లేదో, నాకే ఈ ప్రపంచం అర్థం కావడం లేదో. అర్థం కావడం లేదు. నేను నవ్వుతుంటే ఎదుటి వాళ్ళు ఏడుస్తారు. అయ్యో పాపం వాళ్ళు బాధపడుతున్నారు కదా అని నేను ఏడవబోతే వాళ్ళు నన్ను చూసి నవ్వుతారే. నవ్వాలో ఏడవాలో తెలియక నవ్వబోయి ఏడుస్తూ ఏడవబోయి నవ్వుతూ ఏదో బండి లాగించేస్తున్నాను గురు. నా జీవితంలో మొదటిసారిగా నాకు అర్థం కాని మనిషిని చూస్తున్నాను. కరెక్ట్. నా జీవితంలో మొదటిసారిగా నన్ను అర్థం చేసుకున్న మనిషిని చూస్తున్నాను. థ్యాంక్ గురు. నేను ఎందుకు ఇలా ఉంటాను, ఎందుకు ఇలా మాట్లాడతానో నీకు తెలుసా? పట్టు చీరల్లోనూ లంగావోణీల్లోనూ కనిపించే అమాయకత్వం వైపు మగ కళ్ళు ఆకలిగా చూస్తాయి. ప్యాంటుల్లోనూ షర్టుల్లోనూ బరి తెగించిన మాటల్లోనూ కనబడే కరుగుదనానికి భయపడతాయి. అందుకే గురు ఈ మారువేషం. అసలు నీ పేరు స్వప్నకు బదులు తుఫాన్ అని పెట్టుంటే పోయేది. అవును, నీ వెనక ముందు ఎవరు లేరా? ఎందుకు లేరు? 6 కోట్ల మంది ఆంధ్రులు నా బంధువులు, మిగతా 64 కోట్ల మంది నా స్నేహితులు. అసలు ఈ దేశంలో ఒక్క వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ నా సోదరులే గురు. ఎవరా వ్యక్తి? ఉన్నాళ్లే, దొరికినప్పుడు నీకే చూపిస్తాగా. ఎవరు? చూపిస్తాలే. తప్పకుండా చూపిస్తావా? చూపిస్తాను గురు. అబ్బబ్బబ్బబ్బా, అంతా కంగారే నీకు. ఇందాక పెసరట్లు ఏం చేసావు? వాటిలో ఉల్లిపాయలు వేస్తే బాగుంటుందని చెప్పడానికి వచ్చే లోపల ఇలా వచ్చేసావు నన్ను ఇలా. పెసరట్లే కదా. ఆ. లక్ష్మి, లక్ష్మి, నువ్వు ఉండు. లక్ష్మి, ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తే నీకు వచ్చిన నష్టం ఏమిటి? ఏ వెధవలు నీకు ఎక్కిస్తున్నారో నాకు బాగా తెలుసు. నొరమై, నువ్వు ఉద్యోగం చేయడం వీలేదు అంతే. అలా చెప్పే అధికారం నీకు లేదు. లేదా? ఆహా, లేదు. నాకు అధికారం లేదే. నీకు తెలుసు కదా. మనిషివా, పశువా? వదలు. ఇప్పుడేమంటావు? ఆడదాని మీద చేయి చేసుకునే ప్రతి వెధవని ఏమంటారో నిన్ను అదే అంటాను. ఛీ! అక్క నేను వస్తాను. ఆగో, మర్యాద చెప్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వు ఉద్యోగం చేయడానికి వీలేదు. ఒక్కడుగు ముందుకు వేస్తానా? వేసి తీరుతాను. వేసి తీర్స్తావటే. ఆగో, కదిలావా నీ అక్క బతుకు కిసాన పాలవుతుంది. అక్కనే చేయకు. నీకు దండం పెడతాను. అక్కనే చేయకు. నువ్వా? ఎందుకు అయిపోయి నన్ను? చేస్తున్నది వెధవ పని గనక, వెధవలు చేసే పని గనక. ఒక పేపర్లు అమ్ముకునే వారితో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. రేపటి పేపర్లో నువ్వు ఆడదాన్ని తగలబెట్టావన్న వార్త కంటే నిన్ను నేను వెరగొట్టి హాస్పిటల్లో పడేశానన్న వార్త చదివే వాళ్ళకి చాలా బాగుంటుంది. రాయ్!
రూమ్స్ బుక్ చేసాం, కన్ఫర్మ్ అయ్యాయా? ఓకే మేడం, ఇట్స్ కన్ఫర్మ్. థ్యాంక్ యూ సార్. అమ్మవాడే ఇక్కడ వేలాడుతున్నాడు. చెప్పండి ఏం సాయం కావాలో చేస్తామా. నువ్వు మేము చాలా పెండ్లి కొడుకు నేనే. అక్కడ తోశారు, ఇక్కడ పెట్టుకున్నారు. అవును, మొన్న మీ బావవాడిని పోలీసులు జీపులు ఇచ్చికెళ్తా ఉండారే, ఏమి తప్పు చేసి ఉండాడే? హరహరా. అసలే ఆవిడ బావగారు జైలుకెళ్ళినందుకు బాధపడుతుంటే నువ్వు పిచ్చి పిచ్చిగా గుచ్చి గుచ్చి అడుగుతావేంట్రా పిచ్చి వెదవా. శంభో పోతండి. ఆగండి. ఏమండి, ఇంతకీ మా బాధ ఏమిటో తెలుసా? మీ బావగారిని, అదే నా స్నేహితుడు ఎనిమిదాకుల వెంకట్రావుని ఆ డాన్స్ అబ్బాయి కొట్టి జైల్లో పెట్టినందుకు మేము బాధపడిపోతున్నాం. 2 రోజులు